మకరం వారికి మీ యొక్క రాస్యాధిపతి 3వ భావంలో ఉంటూ 5వ భావాన్ని వీక్షిస్తున్నాడు. దాన్ని బట్టి ఏంటంటే కొంత ప్రయత్నపూర్వకంగా కొంతమంది పరిచయాలు, క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో మీకు కొంత కొత్త అవకాశాలు రావడం. 3లో శని మంచివాడే. అలాగే ధనస్థానంలో రాహు ఉన్నాడు, చతుర్థ భావంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వల్ల ఏంటంటే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కోర్సు చేసేటప్పుడు కానీ తెలియకుండా ఒక్కోసారి ఆవేశం, మీ యొక్క ఆవేశం మూలంగా మీరు అనవసరంగా బ్యాడ్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకుని, ఆవేశం పనికిరాదు ఇక్కడ మకరం వారికి చతుర్థంలో కుజుడున్నప్పుడు. కాకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి వీటి అన్నిటికీ బాగుంది, అనుకూలత చెప్పాలంటే. అలాగే సంతాన స్థానంలో రవి 15 జూన్ 15 వరకు, దాని తర్వాత 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6లో శుక్రబుధులు ఉన్నారు. సో స్త్రీలకు కారకులైన శుక్రుడు 9వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి ఆ యొక్క జాగ్రత్త అనేది ఏంటో చెప్తాను. ఈ జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు సప్తమంలోకి వస్తున్నాడో, అష్టమంలో కేతు ఉన్నాడో, ఈ యొక్క చంద్రుడు లాభభావం నుంచి 12వ భావం వరకు 12 రాశుల్లో తిరిగేసి మళ్ళీ లాభభావంలో 12వ భావం వరకు తిరుగుతాడు ఈ నెల మీకంతా కూడా. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మాత్రం మంచి బాగుంది చెప్పాలంటే. ధనపరమైనటువంటి విషయాల్లో కూడా ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వ్యాపారం మూలకంగా ఎదుగుదల ఉంది. కాకపోతే మీరు 7, 8 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మీ పార్ట్నర్కి సంబంధించిన వారితో ధనపరమైన లావాదేవీలు, ధనం ఇవ్వడం తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అగ్రిమెంట్స్ కానీ ఏవైనా 9, 10 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఎప్పుడైతే 3లో శని చాలా మంచివాడు, కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడు 4లో ఉన్నందుకు కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంచెం ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, ఆవేశంగా మాట్లాడడం వల్ల మీకు కలిగేటువంటివి కొన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఈ కోపాన్ని ప్రదర్శించిన అవతల వాళ్ళు కించపరిచినట్టుగా ఫీల్ అయి మిమ్మల్ని బ్యాడ్గా ఇది చేస్తారు. మకరం వారు ఇది జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొన్ని వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొన్ని అంటే ఎలా అంటే ఆకస్మికంగా ఈ వ్యాపారం మాకు వదిలేయడం లాంటివి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు శుక్రుడు 6లో ఉన్నందుకు ఫ్రెండ్స్లో ఎవరైనా స్త్రీ స్నేహితులతో అనవసరమైనటువంటి లిటిగేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 9వ తేదీ వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 9 దాటిన తర్వాత ఎవరైతే ధనం మనకి వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, సూర్య ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము, మరియు 2వ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చేసుకోండి. తద్వారా మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్ని కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూమి మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు. ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు. కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతోపాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి. ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని ఎఫ్లెక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు
అది ఏ గ్రహం ద్వారా మీకు ఎఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకు, నీ జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్ అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏంటి, కలిగినా ఎందుకు వరలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావంలో. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరోభావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏళ్ళనాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏళ్ళనాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటి చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు. దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకుని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అని 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకుని, నిత్య దీపారాధన చేసుకుని చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.